నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు, అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్తే గురుజీ. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుజీ, చాలా వరకు కూడాను మనకి కామెంట్స్లో వస్తుంది ఏంటి అంటే, మాకు బిజినెస్ పెట్టాం కానీ ఎలాంటి దాని నుంచి లాభాలు రావటం లేదు, బిజినెస్ అభివృద్ధి చెందడానికి, బిజినెస్లో మేము రాణించడానికి మాకు ఒక మంచి పరిహారాన్ని ఇవ్వండి అని అడుగుతున్నారు. తప్పకుండా అమ్మా. బిజినెస్ అంటే ఒకరొకరి జాతకరీత్యా ఒకరొకరికి సెట్ అవుతుంది. ఇప్పుడు ఉదాహరణకు మేషరాశికి సంబంధించినటువంటి వారికి సుమారుగా ఇది అగ్నితత్వ రాశిది. సింహరాశి అగ్నితత్వ రాశి. వీరికి ఇనుము రిలేటెడ్, ఫైనాన్స్ రిలేటెడ్, పెట్రోల్ రిలేటెడ్, ఆయిల్ రిలేటెడ్, లేదా నెంబర్ 1లో జన్మించినటువంటి వారు, నెంబర్ 10లో జన్మించినటువంటి వారు, 28లో జన్మించినటువంటి వారు ఇలాంటి బిజినెస్లు చేయకుండా ఉంటే బాగుంటుంది. ఓకే. బిజినెస్ అంటే నెంబర్ ఆఫ్ బిజినెసెస్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ కావచ్చును, లేదా ఆఫ్లైన్ కావచ్చును, లేదా రకరకాలైనటువంటి బిజినెస్లలో ముఖ్యంగా ప్రతిరోజు కూడా వారు షాపుకు వెళ్ళేటువంటి లైక్ వారి యొక్క ఆ బిజినెస్ రిలేటెడ్ వెళ్ళేటువంటి క్రమంలో ఖచ్చితంగా ఒక దీపారాధన అనేటువంటిది ఆ యొక్క షాప్లో చేసుకోవాలి. ఆ యొక్క బిజినెస్ ఏరియాలో ఏదైతే ఉందో ఆ బిజినెస్ ఏరియాలో ఒక దీపారాధన, లేదా ఆ యొక్క బిజినెస్ లైక్ ఇల్లు కానీ ఆ యొక్క షాప్ ముందు కానీ ఒక ముగ్గు అనేటువంటిది మస్ట్ ఖచ్చితంగా కూడా. అదేవిధంగా లాకర్ అంటే డబ్బు పెట్టేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో అక్కడ పసుపు రంగులో ఉండేటువంటి గోమతి చక్రాలు సుమారుగా ఒక 11 పెట్టాలి. అంటే ఇందులో రంగులు ఉంటాయా? గోమతి చక్రాలు నేను బ్రౌన్ కలర్ లో చూస్తూ ఉంటాము. పసుపు రంగులో ఉండేటువంటి గోమతి చక్రాలు కానివ్వండి, పసుపు రంగులో ఉండేటువంటి లక్ష్మీ గవ్వలు కానివ్వండి ఉంటుంది పసుపు రంగు. అయితే ఇవి మనము ఆ యొక్క ధనం పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక కలుషము ఈశాన్యం మూలన తప్పకుండా ఒక కలుషాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సుగంధ అంటే ఒక అద్భుతమైనటువంటి ఒక వాసన వచ్చే గుడ్ స్మెల్ ఉండేటువంటి ఒక అగరబత్తి కానివ్వండి, లేదా ఒక పర్ఫ్యూమ్ కానివ్వండి, లేదా ఒక ధూపం కానివ్వండి ఆ యొక్క వ్యాపార స్థలంలో ఖచ్చితంగా వేయాలి. ప్రతి శనివారము ఒక గాజు గ్లాసులో కొంతమేర రాళ్ళ ఉప్పును వేసి ఒక మూలన పెట్టాలి. ఓకే. దీనిని ప్రతి సోమవారం తీసి బయట పారేయాలి. కుదిరితే కొంత విశాలంగా ఉంది అనుకుంటే ప్రదేశము ఒక తులసి చెట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదు అనుకున్నా కూడా వీరి యొక్క టేబుల్ పైన, వీరు కూర్చున్నటువంటి టేబుల్ పైన ఒక గ్రీన్ రిలేటెడ్ ఒక చిన్నది మనకు ఇవాళ రేపు ఆన్లైన్లో దొరుకుతుంది, బ్యాంబూ ట్రీ అని కానీ, లేదా ఈ యొక్క తులసి చెట్టే చిన్నగా వస్తుంది మనకు. ఓకే. దానినైనా కూడా గ్రీన్ రిలేటెడ్ ఒక ట్రీ అనేటువంటిది వీరి యొక్క టేబుల్ పై ఉండాలి. ఓకే, ఏదైనా పర్వాలేదు, గ్రీన్ కలర్లో ఉండాలి. ఓకే. సో ప్రతి బుధవారము ఖచ్చితంగా ఏదైనా మెయిన్ డీల్స్ కానీ కొంత ఇంప్రూవ్మెంట్ అయ్యేటువంటి విధంగా మనం అంటే వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి ప్రదేశంలో అంటే చేసుకోవాలి అని అనుకునేటువంటి సందర్భాలలో బుధవారాలు ఆ యొక్క డీలింగ్స్ పెట్టుకోవాలి. ఓకే. ప్రతి శనివారము గోసేవ అనేటువంటిది చేయాలి. గోవుకు కొంత ఏదైనా ఫీడింగ్ ఇవ్వాలి. లేదు అని అనుకునేటువంటి తరుణంలో నల్ల నువ్వులను దానంగా ఇవ్వాలి ఎవరైనా బ్రాహ్మణులకు. ఓకే. ఇవన్నీ చేసుకుంటూ ఉండి ఎక్కడైనా అన్నదానం అయినా కూడా చేసుకోవడం ద్వారా, ఎవరైనా ఒకరికైనా అన్నదానం అనేటువంటిది చేసుకోవడం ద్వారా వ్యాపారం అనేటువంటిది ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఇవి రెమెడీస్ చాలా ఉంటవి. నేను చెప్పేది అది ఇప్పుడు పలానా వ్యక్తి పలానా పేరు వారికి ఏ ఉద్యోగం కానీ ఏ బిజినెస్ కానీ ఎట్లా సెట్ అవుతుంది అనేటువంటిది వారి జన్మజాతక రీత్యా ఉంటుంది అది. సో ఇప్పుడు నెంబర్ 2 ఉదాహరణకు 2వ తారీఖు జన్మించినటువంటి వారు ఉన్నారు. ఓకే. 20వ తారీఖు, అదేవిధంగా ఇంకా 29 ఇలా జన్మించినటువంటి వారు ఉండేటువంటి తరుణంలో వీరికి మీడియా రంగం మీడియా రంగము, ఈ ప్రెస్ అని కానీ, అదేవిధంగా కొంత సిస్టమ్ బేస్డ్ వర్క్స్, వీటిలో పెద్దగా డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు. ఓకే. సో వీరికి సెట్ అయ్యేటువంటిది వారు వెతుక్కోవాలి. అట్లా అంటే ఇది జాతక పరంగా కూడాను బిజినెస్ వాళ్ళకి ఏ రంగంలో అయితే బిజినెస్ చేస్తే రాణిస్తారన్నది ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఏ బిజినెస్ చేయాలి, నేను ఏ బిజినెస్ చేయకూడదు. ఇప్పుడు చేయకూడదు చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు? అవును. ఇప్పుడు చూసుకుంటే సింహరాశి గత ఒక 1.5 year నుండి బాగాలేదు. సుమారుగా సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ బాగుంటుంది, రాజకీయ రంగంగా బాగుంటుంది, గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్ కొంత బాగుంటుంది.
అలాంటిది వీరు ఈ రెస్టారెంట్ రిలేటెడ్ కానివ్వండి, ఫుడ్ రిలేటెడ్ కొంత వెళ్ళి ఇబ్బందులు పడ్డవారు చాలామంది ఉన్నారు. లాస్ట్ 1.5 ఇయర్లో ఓకే. బిజినెస్ పెట్టి లాస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా కనుక వారి వారి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, డేట్ కానివ్వండి, వారు జన్మించినటువంటి రోజు కానివ్వండి, లేదా వారికి సంబంధించి ఇంకా ఏదైనా ఆ జాతకాన్ని బట్టి కానీ జస్ట్ పేరు చెప్పినా చాలు. ఇప్పుడు మనం పేరు చెప్పినా కూడా చెప్తూ ఉన్నాం, ఫేస్ చూసినా కూడా మనం చెప్తూ ఉన్నాం వీరికి ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ అవుతుంది. కనుక తప్పకుండా ఎవరైతే వారి వారి జన్మ జాతకాన్ని బట్టి మేము ఓకే ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, మేము ఇలా ఈ విధంగా, ఇప్పుడు కొందరికి ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మేషరాశి, సింహరాశి, మకర రాశి వీళ్ళందరికీ కూడా ఉద్యోగం కంటే ఎక్కువగా అడ్మినిస్ట్రేషను వీరే పని చెప్పడం ఇష్టం. వీరు సార్ సార్ అనడం, మేడం మేడం అనడం వీరికి ఇష్టం ఉండదు. ఓకే. ఇట్లా జాతకరీత్యా చాలా ఉంటవి. అవి మనం వారి వారి జన్మ జాతకాన్ని బట్టి ముందుకు వెళ్ళవచ్చు. అంటే జాతకం తీసుకుని వస్తే వాళ్ళు ఏ బిజినెస్ చేస్తారు అనేది కూడా మీరు సజెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఓకే, బాగుంటుంది. థ్యాంక్ యూ గురూజీ. మహాదేవ. సో చూసారు కదా, మీలో ఎవరైనా బిజినెస్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు కిందన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఏ బిజినెస్ లాభదాయకంగా ఉంటుంది, ఏ బిజినెస్ మీకు రాణిస్తుంది, ఎలాంటి బిజినెస్ చేస్తే మీరు ఉన్నత స్థానాలకి ఎదుగుతారు అనేది ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి.